ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ స్కోర్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. అదే విధంగా మీ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేయండి. దీనివల్ల మన వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మన విత్‌చారి.inలో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, ప్రాక్టీస్ టెస్ట్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావున వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి. మరియు ఒక సెపరేట్ నోట్‌బుక్‌లో బిట్స్ రూపంలో రాసుకోండి. ఇలా చేయడం ద్వారా ఎగ్జామ్‌లో ఈ టాపిక్ మీద ఎలాంటి క్వెషన్ వచ్చినా కూడా మీరు దాన్ని సులభంగా సమాధానం ఇవ్వగలుగుతారు. అదే విధంగా మీకు ఆన్సర్ తెలిసినటువంటి క్వెషన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్‌ని కూడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే నోట్స్ రాసుకోండి. మొహంజోదారో అంటే అర్థమేమిటి? మృతుల దిబ్బ. సింధీ భాషలో మొహంజోదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. సింధు నాగరికతకు చెందిన ఈ ప్రముఖ నగరం ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉంది. సింధు నాగరికత ప్రజలకు తెలియని లోహం ఏది? ఇనుము. సింధు నాగరికత ప్రజలు కాంస్య యుగానికి చెందినవారు కావడంతో వారికి రాగి, కాంస్యం, బంగారం, వెండి వంటి లోహాలు మాత్రమే తెలుసు. భారతదేశంలో ఇనుప యుగం తర్వాతి కాలంలో అంటే వేద నాగరికత కాలంలో ప్రారంభమైంది. భారతీయ సంగీతానికి మూలంగా పరిగణించబడే వేదం ఏది? సామవేదం. సామవేదంలో యజ్ఞయాగాల సమయంలో ఋగ్వేద శ్లోకాలను ఏ విధంగా రాగయుక్తంగా ఆలపించాలో వివరించబడింది. అందుకే సామవేదాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు నృత్యాలకు ప్రధాన మూలంగా పరిగణిస్తారు. గౌతమ బుద్ధుని అసలు పేరు ఏమిటి? సిద్ధార్థుడు. గౌతమ బుద్ధుడు శాక్య వంశానికి చెందిన శుద్ధోదనుడు మరియు మాయాదేవి దంపతులకు జన్మించాడు. ఆయన అసలు పేరు సిద్ధార్థుడు లేదా సిద్ధార్థ గౌతముడు. సత్యాన్వేషణలో జ్ఞానోదయం పొందిన తర్వాతే ఆయనను గౌతమ బుద్ధుడు అని పిలిచారు. జైన మతంలో మొత్తం ఎంతమంది తీర్థంకరులు ఉన్నారు? 24. జైన మతంలో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు. జైనమత స్థాపకుడైన వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు కాగా, వర్ధమాన మహావీరుడు 24వ మరియు చివరి తీర్థంకరుడు. అలాగే 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. ఐన్-ఇ-అక్బరీ మరియు అక్బర్నామా గ్రంథాలను రచించింది ఎవరు? అబుల్ ఫజల్. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరైన అబుల్ ఫజల్ ఐన్-ఇ-అక్బరీ మరియు అక్బర్నామా అనే గ్రంథాలను పర్షియన్ భాషలో రచించారు. వీటిలో అక్బర్నామా అక్బర్ జీవిత చరిత్రను తెలపగా, అందులోని 3వ భాగమైన ఐన్-ఇ-అక్బరీ ఆ కాలం నాటి పరిపాలనా విధానాన్ని వివరిస్తుంది. సల్లేఖన వ్రతం ఆచరించి ప్రాణాలు విడిచిన ఏకైక మౌర్య చక్రవర్తి ఎవరు?
చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో జైనమతాన్ని స్వీకరించి భద్రబాహువు అనే గురువుతో కలిసి కర్ణాటకలోని శ్రావణబెళగొలకు వెళ్ళాడు. అక్కడ జైన సాంప్రదాయం ప్రకారం సల్లేఖన వ్రతం అంటే ఆహార పానీయాలు త్యజించి ఉపవాస దీక్ష చేయడం ద్వారా ప్రాణాలు విడిచారు. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్తరాజు ఎవరు? మొదటి కుమారగుప్తుడు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో గుప్త వంశానికి చెందిన మొదటి కుమారగుప్తుడు బీహార్లో ప్రసిద్ధ నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఆ కాలంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పురాతన బౌద్ధ విద్యా కేంద్రంగా విలసిల్లింది. శాతవాహనుల అధికారిక రాజ్యభాష ఏది? ప్రాకృతం. శాతవాహనుల అధికారిక రాజ్యభాష ప్రాకృతం మరియు వారి శాసనాలన్నీ ఈ భాషలోనే బ్రాహ్మీ లిపిలో రాయబడ్డాయి. వీరి కాలంలోనే హాలుడు అనే రాజు ప్రాకృత భాషలో ప్రసిద్ధ గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించాడు. 4వ బౌద్ధ సంగీతి ఎవరి ఆధ్వర్యంలో ఎక్కడ జరిగింది? కనిష్కుడు కుందలవనం. 4వ బౌద్ధ సంగీతి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కుషానుల రాజు కనిష్కుడి ఆధ్వర్యంలో కాశ్మీర్లోని కుందలవనంలో వసుమిత్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే బౌద్ధ మతం హీనయానం, మహాయానం అనే 2 ప్రధాన శాఖలుగా చీలిపోయింది. అయితే మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు ఆధ్వర్యంలో రాజగృహంలో, అలాగే రెండవది కాలాశోకుని ఆధ్వర్యంలో వైశాలిలో మరియు మూడవది అశోకుడి ఆధ్వర్యంలో పాటలీపుత్రంలో జరిగాయి. అలెగ్జాండర్ భారతదేశంపై ఏ సంవత్సరంలో దండెత్తాడు? క్రీస్తు పూర్వం 326. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారతదేశంపై దండెత్తి జీలం నది ఒడ్డున పోరస్తో అంటే పురుషోత్తముడితో ప్రసిద్ధ హైడాస్పస్ యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచినప్పటికీ పోరస్ ధైర్యసాహసాలను మెచ్చి అతని రాజ్యాన్ని తిరిగి అతనికే ఇచ్చేశాడు. భారతదేశంపై దాడి చేసిన మొదటి ముస్లిం పాలకుడు ఎవరు? మహ్మద్ బిన్ కాసిం. అరబ్ సేనాని అయిన మహ్మద్ బిన్ కాసిం క్రీస్తు శకం 712లో సింధ్ ప్రాంత పాలకుడైన రాజా దాహిర్ను ఓడించి భారతదేశంపై దాడి చేసిన మొదటి ముస్లిం దండయాత్రకుడిగా నిలిచాడు. ఈ విజయంతోనే భారతదేశంలో మొదటిసారిగా ముస్లిమేతరులపై జిజియా పన్ను విధించి ఇస్లాం పాలనను ప్రవేశపెట్టాడు. కితాబ్ ఉల్ హింద్ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు? అల్ బెరూని. పర్షియన్ పండితుడైన అల్ బెరూని మహ్మద్ గజని దండయాత్రల సమయంలో భారతదేశానికి వచ్చి ఇక్కడి సామాజిక సాంస్కృతిక పరిస్థితులను వివరిస్తూ అరబిక్ భాషలో కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథాన్ని రచించాడు. చౌగాన్ అంటే పోలో ఆట ఆడుతూ గుర్రంపై నుండి పడి మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1210లో లాహోర్లో చౌగాన్ అంటే పోలో ఆట ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రంపై నుండి పడి మరణించాడు.
ఢిల్లీలోని ప్రసిద్ధ కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఈయనే ప్రారంభించాడు. ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన చివరి రాజవంశం ఏది? లోడీ వంశం. ఢిల్లీ సుల్తానేట్ను 5 రాజవంశాలు పాలించాయి. అవి వరుసగా 1 బానిస వంశం, 2 ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, 5 లోడీ వంశం. అయితే వీటిలో అత్యధిక కాలం పాలించింది తుగ్లక్ వంశం కాగా అత్యల్ప కాలం పాలించింది ఖిల్జీ వంశం. అక్బర్ బాల్యంలో అతడికి సంరక్షకుడిగా వ్యవహరించింది ఎవరు? బైరంగ్ ఖాన్. అక్బర్ తండ్రి హుమాయూన్ ఆకస్మిక మరణం తర్వాత 13 సంవత్సరాల వయస్సులో అక్బర్ సింహాసనాన్ని అధిష్ఠించగా ఆయనకు బైరామ్ ఖాన్ సంరక్షకుడిగా వ్యవహరించాడు. 1556లో జరిగిన రెండవ పానిపట్టు యుద్ధంలో బైరంగ్ ఖాన్ అక్బర్ తరపున మొఘల్ సైన్యాన్ని నడిపించి హేమును ఓడించారు. హల్దీఘాట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1576. హల్దీఘాట్ యుద్ధం 1576 జూన్ 18న మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యానికి అలాగే మేవార్ రాజు మహారాణా ప్రతాప్కు మధ్య జరిగింది. ఈ యుద్ధంలో మొఘలులు విజయం సాధించినప్పటికీ మహారాణా ప్రతాప్ను బంధించలేకపోయారు. దీన్ ఈ ఇలాహీ మతాన్ని స్వీకరించిన ఏకైక హిందువు ఎవరు? బీర్బల్. అక్బర్ చక్రవర్తి అన్ని మతాలలోని మంచి విషయాలను క్రోడీకరించి 1582లో దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని స్థాపించారు. ఈ మతాన్ని స్వీకరించిన అతి కొద్ది మందిలో అక్బర్ ఆస్థాన ప్రముఖుడైన బీర్బల్, ఇతని అసలు పేరు మహేష్ దాస్, ఇతడు ఏకైక హిందువు. ఢిల్లీలోని ఎర్రకోట మరియు జామా మసీదులను ఎవరు నిర్మించారు? షాజహాన్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి అంటే షాజహానాబాద్కు మార్చినప్పుడు ఢిల్లీలోని ప్రసిద్ధ ఎర్రకోట మరియు జామా మసీదులను నిర్మించారు. ఆయన కాలాన్ని మొఘల్ వాస్తుశిల్ప కళారంగంలో స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ఆంధ్రభోజుడు అనే బిరుదు కలిగిన విజయనగర చక్రవర్తి ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. స్వయంగా గొప్ప కవి అయిన విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సాహిత్యానికి, కళలకు చేసిన సేవలకు గాను ఆంధ్రభోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ అనే బిరుదులు పొందారు. ఆయన తెలుగులో ఆముక్తమాల్యద మరియు సంస్కృతంలో జాంబవతి కళ్యాణం వంటి గ్రంథాలను రచించారు. శివాజీ ఆధ్యాత్మిక గురువు ఎవరు? సమర్థ రామదాసు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు. ఆయన దాసబోధ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించి శివాజీలో ధర్మరక్షణ మరియు స్వాతంత్ర్య భావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే శివాజీకి యుద్ధ విద్యలు, పరిపాలనా శిక్షణ నేర్పినటువంటి రాజకీయ గురువు మరియు సంరక్షకుడు మాత్రం దాదాజీ కొండదేవ్. బెంగాల్లో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్
1765లో బెంగాల్లో ద్వంద్వ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులు అంటే రెవెన్యూ వసూలు చేసుకునే హక్కులు, అలాగే బెంగాల్ నవాబుకు నిజామత్ బాధ్యతలు అంటే పరిపాలనా బాధ్యతలు లభించాయి. ఆ తర్వాత 1772లో వారెన్ హేస్టింగ్స్ ఈ విధానాన్ని రద్దు చేశారు. సిక్కుల 9వ గురువైన గురు తేజ్ బహదూర్ను ఉరితీయించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబు. ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించినందుకు గాను క్రీస్తుశకం 1675లో ఔరంగజేబు గురు తేజ్ బహదూర్ను ఢిల్లీలో ఉరితీయించారు. ఈయన మరణించిన ప్రదేశంలోనే ప్రసిద్ధ గురుద్వారా షీష్ గంజ్ సాహిబ్ నిర్మించబడింది. కాగా సిక్కుల 5వ గురువైన గురు అర్జన్ దేవును ఉరితీయించిన మొఘల్ చక్రవర్తి మాత్రం జహంగీర్. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆది శంకరాచార్యులు. కేరళలోని కాలడీలో జన్మించిన ఆది శంకరాచార్యులు జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. హిందూ ధర్మ ప్రచారానికి మరియు పునరుద్ధరణకు ఆయన భారతదేశం 4 దిక్కుల 4 ప్రసిద్ధ పీఠాలను, అవి శృంగేరి, పూరి, ద్వారక, బద్రీనాథ్ పీఠాలను స్థాపించారు. మూడవ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? (1761). మూడవ పానిపట్టు యుద్ధం 1761 జనవరి 14న మరాఠా సామ్రాజ్యానికి మరియు ఆఫ్ఘన్ పాలకుడైన అహ్మద్ షా అబ్దాలీకి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో అబ్దాలీ విజయం సాధించి భారతదేశంలో మరాఠాల అధికార విస్తరణకు అడ్డుకట్ట వేశారు. అయితే మొదటి పానిపట్టు యుద్ధం 1526లో, అలాగే రెండవ పానిపట్టు యుద్ధం 1556లో జరిగాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ స్కోర్ని కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి మరియు ఒక సెపరేట్ నోట్బుక్లో బిట్స్ రూపంలో రాసుకోండి. మీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని కూడా స్కిప్ చేయకుండా వినండి, నోట్స్ రాసుకోండి. మన విత్చారి.inలో ప్రాక్టీస్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే వెబ్సైట్ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి.